సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి లాగీగా ఉంటది, కొంచెం స్లోగా ఉంటది. ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం స్లోగా ఉంటది. మంచు విష్ణు సినిమా కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అయితే ఇది కన్నప్ప మూవీ అని చెప్పారనమాట. సో ప్రభాస్ లేకపోతే ఈ సినిమా లేదని ఈవెన్ మంచు విష్ణు కూడా చెప్పారు. బట్ ప్రభాస్ ఇస్ అ కీ రోల్ టు దిస్ మూవీ. సో సెకండ్ హాఫ్ ఇది వెరీ వెరీ కీ రోల్ అనమాట. అంటే క్లైమాక్స్ లోని 40 minutes ఉంటది. 40 minutes హైలైట్ అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి కన్నప్ప మూవీకి సంబంధించిన సెన్సార్ రివ్యూ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ సెన్సార్ రివ్యూ రిపోర్ట్ ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే సినిమా ఎలా ఉందో అది కూడా చెప్తాను. అంటే మొన్న బెంగళూరులో కానీ, హైదరాబాద్ లో కానీ, ప్రసాద్ ల్యాబ్స్ లో కానీ ప్రీవియస్ షో చేసినప్పుడు ఏంటంటే ఫిల్మ్ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూవీ అయితే చూశారు. ఆ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కొన్ని రివ్యూస్ చెప్పారు. ఆ రివ్యూస్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, బేసిక్ గా కన్నప్ప సినిమా డ్యూరేషన్ వచ్చరికి 3 hours 2 minutes అనమాట. సో ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నరేషన్ ఉంటదంట, స్లోగా వెళ్తుంది అనమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి గూస్ బంప్ సీన్స్ తోటి మొత్తం సెకండ్ హాఫ్ అంతా నిండిపోతుంది అని చెప్పారు. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ప్రభాస్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఉంటుంది అనమాట. యాజ్ అ రుద్రాగా ఎంట్రీ ఉంటుంది అనమాట. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ ఒక రేంజ్ లో బాగా చేశారు. నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి ఏంటంటే ప్రభాస్. అండ్ ఈ సినిమాలో రుద్రా క్యారెక్టర్ వచ్చరికి అరౌండ్ 30 minutes ఉంటుంది అనమాట. దీనికి తోడు మన తమిళ యాక్టర్ మోహన్ లాల్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ మోహన్ లాల్ కూడా హీ రియల్లీ నెయిల్డ్ ఇట్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో నిజంగా బలం ఏదైతే ఉందంటే మంజు మనోజ్ అలాగే మోహన్ లాల్, ఈ 2 characters అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అలాగే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా యాక్ట్ చేశారు, అది మీ అందరికీ తెలుసు. అక్షయ్ కుమార్ శివుడిగా ఒక 15 నిమిషాల దాకా ఉంటారు. అండ్ ఈ సినిమాలోని మోహన్ బాబు క్యారెక్టర్ కూడా ఒక వైవిధ్యమైన క్యారెక్టర్, చాలా బాగుంటది. అండ్ శివబాలాజీ కూడా ఉన్నారు. మంచు విష్ణు రోల్ గురించి మాట్లాడితే, మంచు విష్ణు ఈ సినిమాలోని ద బెస్ట్ ఇచ్చారు, ద బెస్ట్ అవుట్పుట్ అయితే ఈ సినిమాలో ఇచ్చారని చెప్పి ఫిల్మ్ క్రిటిక్స్ అయితే చెప్పారు. అలాగే సెన్సార్ రివ్యూ కొన్ని సీన్లు అయితే కట్ చేయించారు. ఒక మినిమం ఒక 10 to 15 cuts అయితే చెప్పారట ఈ సెన్సార్ రివ్యూ, ఈ కన్నప్ప సెన్సార్ రివ్యూలోని ఈ రిపోర్ట్ లో చెప్పడం. సో సినిమా అయితే మాత్రం అల్టిమేట్, అది మాత్రం కన్ఫర్మ్ పక్కా. అండ్ రేటింగ్ వచ్చేసరికి 3.55 అయితే ఇచ్చారు ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు అయితే. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి లాగీగా ఉంటది, కొంచెం స్లోగా ఉంటది. ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం స్లోగా ఉంటది. మంచు విష్ణు కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అయితే ఇది కన్నప్ప మూవీ అని చెప్పారనమాట. సో ఏది ఏమైనా మంచి సినిమాతో మంచు విష్ణు రాబోతున్నారు. ఇంతకాలం ఏదైతే ఫెయిల్యూర్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు బీట్అవుట్ చేసి సక్సెస్ లోకి అడుగు పెడతారని చెప్పి ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు కూడా ఆశిస్తున్నారు అనమాట. సో ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చెప్పిన రివ్యూ అయితే మాత్రం సినిమా అయితే అల్టిమేట్ గా ఉంది, చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఈ సినిమాని ఆడియన్స్ అంటే June 27th రిలీజ్ అవబోతుంది కదా. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మెయిన్ పాయింట్. కాకపోతే ఒక విషయం చెప్తా, సో ప్రభాస్ లేకపోతే ఈ సినిమా లేదని ఈవెన్ మంచు విష్ణు కూడా చెప్పారు. బట్ ప్రభాస్ ఇస్ అ కీ రోల్ టు దిస్ మూవీ. సో సెకండ్ హాఫ్ ఇది వెరీ వెరీ కీ రోల్ అనమాట. అంటే క్లైమాక్స్ లోని 40 minutes ఉంటది. 40 minutes హైలైట్ అనమాట. ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూడాలని చెప్పి ఫిల్మ్ క్రిటిక్స్ వాళ్ళు చెప్పారు. సో వెయిట్ చేద్దాం, రేపు ద పర్ఫెక్ట్ రివ్యూ రేపు మనకి తెలుస్తుంది ఆడియన్స్ తరపు నుంచి. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చరికి కేవీ టాక్స్. బై.